1861 నాటి ఇండియన్ కౌన్సిల్స్ చట్టం, చట్టాలను రూపొందించే ప్రక్రియలో భారతీయ ప్రజలను భాగస్వామ్యం చేయడానికి రూపొందించబడింది. ఈ చట్టం చట్టసభలో భారతీయుల నామినేషన్ మరియు కౌన్సిల్ యొక్క పనితీరును మార్చింది, వైస్రాయ్కు అత్యవసర పరిస్థితులలో ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం ఇచ్చింది. ముఖ్య అంశాలు: భారతీయుల భాగస్వామ్యం, చట్టాలను రూపొందించే ప్రక్రియలో భారతీయులను భాగస్వామ్యం చేయడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. కౌన్సిల్ యొక్క పనితీరు: ఈ చట్టం కౌన్సిల్ యొక్క పనితీరును మార్చింది, వైస్రాయ్కు ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం ఇచ్చింది. పోర్ట్ఫోలియో వ్యవస్థ: ఈ చట్టం పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టింది, దీని ద్వారా ప్రతి మంత్రికి నిర్దిష్టమైన బాధ్యతను కేటాయించారు. వైస్రాయ్ అధికారం: వైస్రాయ్కు కౌన్సిల్ యొక్క సమ్మతి లేకుండా ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం కల్పించబడింది, కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నామినేషన్: వైస్రాయ్ భారతీయులను శాసన మండలికి నామినేట్ చేయవచ్చు. ఈ చట్టం భారతదేశంలో ప్రాతినిధ్య సంస్థలకు నాంది పలికింది మరియు చట్టాలను రూపొందించే ప్రక్రియలో భారతీయుల భాగస్వామ్యం పెంచింది.